అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన మౌల ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ పథకాన్ని గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఇది మన గ్రామాల అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం క్లియర్గా దీని గురించి తెలుసుకునేదని ట్రై చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే అసలు ఈ విషయం ఏంటని చూసుకున్నట్లయితే వినాయక చవితి కానుక పంచాయతీలకు భారీ శుభవార్త అన్నాం మనం. అంటే వినాయక చవితి కానుకగా పంచాయతీలకు ఒక మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అనౌన్స్మెంట్ని మనకి పంచాయతీ కానుక మనకైతే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? ఆ అనౌన్స్మెంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయండి చెప్పేసి మనం క్లియర్గా చూసుకునేది ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 1120 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది వినాయక చవితి కానుకగా ప్రతి పంచాయతీకి డెవలప్మెంట్ కోసం. ఓకేనా? ఆ యొక్క పంచాయతీలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కోసం ఈ యొక్క విడుదల అనేది చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని అండర్లో ఈ యొక్క 1120 కోట్లు అనేటివి విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే సెప్టెంబర్ 1st వీక్లో ప్రతి పంచాయతీ కూడాను ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు వచ్చేసి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగపడతాయి, ఈ యొక్క నిధులు మనకి ఎలాంటి అభివృద్ధి ఉపయోగపడే దానికోసం యూజ్ చేస్తారని చూసుకున్నట్లయితే స్ట్రీట్ లైట్ కావచ్చు, అదేవిధంగా వీధి దీపాలు అయి ఉండొచ్చు, అంటే వీధి లైట్లు అయి ఉండొచ్చు, రోడ్స్ అయి ఉండొచ్చు, లైబ్రరీస్ కావచ్చు, శానిటేషను. ఓకేనా? ఇట్లాంటివన్నీ కూడాను ఒక గ్రామానికి ఉపయోగపడేటువంటి ఆర్థిక పనులు ఏదైతే ఉన్నాయో వాటర్ ట్యాంక్ కావచ్చు, అంటే వాటర్ ఫెసిలిటీ కలిగించడం కావచ్చు, నీటి కుళాయిలు అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడాను ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడాను ఈ యొక్క నిధులతో మనకు చేసేదానికైతే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానికోసం ఈ ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం కూడాను అభివృద్ధి చెందాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో. ఇంకోటి చూసుకున్నట్లయితే పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయడం. అంటే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలు ఏదైతే ఉన్నాయో కొన్ని పంచాయతీలు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా డెవలప్మెంట్ అయితే లేవండి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా పక్కదారి మళ్లించడం వల్ల ఈ గవర్నమెంట్ అలాంటి ఆలోచన లేకుండా మొత్తం కూడాను శ్రద్ధ తీసుకొని ఈ యొక్క స్కీమ్ని ముందు తీసుకురావడం జరిగిందన్నమాట. అంటే ప్రతి గవర్నమెంట్ కూడాను ఈ యొక్క గవర్నమెంట్ అనేది ప్రతి పంచాయతీ కూడాను నిధులు రిలీజ్ చేసి ప్రతి గ్రామాన్ని కూడాను అభివృద్ధి పథంలో నడిపేదాని కోసం బలోపేతం చేయడానికే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క 1120 కోట్ల రూపాయలు అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్కి మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి డెసిషన్ గాను ఈ యొక్క సీఎం చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా ప్రధాని మోదీ కూడాను ధన్యవాదాలు చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడాను మన పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి కోసం ముందుకు రావడం జరిగింది. ఇది వినాయక చవితి కానుకగా మనకి సెప్టెంబర్ 1st వీక్లో ఈ నిధులన్నీ కూడాను ప్రతి గ్రామానికి, గ్రామ పంచాయతీకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. దాని ద్వారా మీ గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడాను కొంచెం డెవలప్మెంట్ అయ్యేదాని కోసం అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. దీనిలో మనం చూసుకున్నాం కదా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, స్ట్రీట్ లైట్ అయి ఉండొచ్చు, ఇట్లా గ్రామానికి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడాను ఈ యొక్క నిధుల ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసిన కోసం ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఇంకా మనం గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకోసం మన వీడియోని స్కిప్ చేయకుండా అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడాను ఈ వీడియోని అయితే షేర్ చేసానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.